బ్రేకింగ్ న్యూస్ కరీంనగర్ జిల్లాలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేయసి తల్లిపై దాడి చేశాడు. ప్రేయసి మనసు మార్చి మరొకరితో పెళ్లికి ఒప్పించినందుకు కోపంతో ఆమె తల్లిని చంపేందుకు ప్రయత్నించాడు. రాజ్ కుమార్ అనే యువకుడు యువతి తల్లిని తిడుతూ తీవ్రంగా కొట్టి గాయపరిచాడు. ఆ తర్వాత ఆమె గొంతు నులిమి చంపపోయాడు. ప్రేయసి అడ్డుకున్న ఆమె తల్లిని మాత్రం వదలలేదు. బాధితురాలు విలవెల్లాడుతున్నా చస్తే చావుని అంటూ ప్రేయస్తో అన్నాడు. సమయానికి ఇరుగు పొరుగు వాళ్లు వచ్చి అడ్డుకోవడంతో బాధితురాలికి ప్రాణాపాయం తప్పింది. తీవ్ర గాయాలు పాలైన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మరోవైపు బాధితురాలి కూతురు ఫిర్యాదుతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. సుస్మిత సావని అరే అరే ఇది భూమి మీద చేయం వేసుకుంది సావని ఏం కాదు. అది ఏం కాదంటే అరే నేను చేరిపోతా. నేను ఎట్లా చేరిపోతా? నీ బిడ్డకు చేసింది ఇదేనా? చేస్తుంది ఇదేనా? రాని సత్యంత జైలకు ఉంటుందా? చెప్పరాదు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లాలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేయసి తల్లిపై ఆ యువకుడు దాడి చేశాడు. అయితే ప్రేయసి మనసు మార్చి మరొకరితో పెళ్లికి ఒప్పించిందనే కోపంతో యువకుడు అయితే అటాక్ చేశాడు. ఆమెని స్థానికులు అయితే చేరుకోవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ ఉంది. అయితే యువతి తల్లిని చంపేందుకు రాజ్ కుమార్ ప్రయత్నించారని కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే ప్రేమోన్మాది రెచ్చిపోవడంతో ప్రేయసి తల్లికి గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. ప్రేయసి తల్లిపై దాడికి దిగాడు రాజ్ కుమార్. ప్రేయసి మనసు మార్చి మరొకరితో పెళ్లికి ఒప్పించిందనే కోపంతో ఆమె తల్లిని చంపేందుకు రాజ్ కుమార్ ప్రయత్నించాడు. రాజ్ కుమార్ అనే యువకుడు యువతి తల్లిని తిడుతూ తీవ్రంగా కొట్టి గాయపరిచాడు. తర్వాత ఆమె గొంతు నులిమి కూడా చంపబోయాడు. చంపేందుకు కూడా ప్రయత్నం చేశాడు. ప్రేయసి అడ్డుకున్న ఆమె తల్లిని మాత్రం వదలలేదు. బాధితురాలు విలవేలాడుతున్నా కూడా చస్తే చావని అంటూ కూడా రాజ్ కుమార్ అనే యువకుడు ఆమెపై దాడికి దిగాడు. ఇది ఇంతట్లో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వాళ్ళు వచ్చి అడ్డుకోవడంతో బాధితురాలకి ప్రాణాపాయం తప్పిందని చెప్పుకోవచ్చు. తీవ్ర గాయాలు పాలైన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుత తమ ప్రేమ వివాహానికి ఇటు ప్రియురాలి యొక్క తల్లి అడ్డు వస్తుందని చెప్పి ఒక ప్రేమ ఆ తల్లి పైన
గొంతుల ములి అత్యాయత్నం చేసినటువంటి వీడియో ఇప్పుడు వైరల్ గా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారం సమీప గ్రామం సుద్దాలపల్లి గ్రామానికి చెందినటువంటి సుష్మిత ఆ తర్వాత రాజ్ కుమార్ ఇద్దరు కూడా గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అయితే ఈ ఇటీవల కాలం లోపల ఇటు సుష్మితకు వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు వేరే వివాహానికి చేయడానికి నిశ్చయించుకున్నటువంటి నేపథ్యం లోపల ఇటు రాజ్ కుమార్ వాళ్ళ ఇంటికి వెళ్లి ఇటు బూతులు తిడుతూ నానా హంగామా చేసినటువంటి పరిస్థితి. అయితే ఆ తల్లి సుష్మిత తల్లి ఆ ఇంట్లో నానా పరిస్థితి బాగాలేదు, పక్షవాతంతో నానా బాధపడుతున్నాడు, నువ్వు ప్రేమ వివాహం చేసుకుంటే మేమిద్దరం కలిసి చనిపోతామని చెప్పి తన ప్రియురాలి యొక్క మనసు మార్చింది అని చెప్పి ఆ ఇంటికి వెళ్లి సుష్మిత యొక్క తల్లి పైన దాడికి దిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యం లోపల ఇటు సుష్మితను బయటకు రావాలి, మనం బయటకు వెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నామని చెప్పి చెప్పడంతో అడ్డుగా వచ్చినటువంటి ఆ తల్లిని తమ ప్రేమ వివాహానికి తల్లే అడ్డుగా ఉన్నది అని చెప్పి అయితే ఇటు గొంతులు మిలి అత్యాయత్నం చేసేటువంటి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏదైతే రాజ్ కుమార్ గొంతుల మీద హత్య చేసేటువంటి ప్రయత్నం లోపల అడ్డుకోవడం కూడా జరిగింది. దీనిపైన ఇటు సుష్మిత కూడా తన తల్లిని ఇటు రాజకుమారి చంపే ప్రయత్నం చేశాడని చెప్పి రామడుగు పోలీస్ స్టేషన్ లోపల ఫిర్యాదు కూడా చేరింది. దీనిపైన కేసు నమోదు చేసినటువంటి పోలీసులు రాజకుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. థ్యాంక్ యూ శ్రీనివాస్.